సన్నవడ్లకే బోనస్ అంటూ కాంగ్రెస్ సర్కారు కొత్త మెలిక పెట్టింది. సన్నాలకు బోనస్ ఇస్తేనే సాగు పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చారు. ఇదే జరిగితే దొడ్డువడ్ల రైతులకు సున్నమే మిగులుతుందని సర్కారు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. రైతన్నలకు కాంగ్రెస్ సర్కార్ మరో దగా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇచ్చిన హామీల్లో మరో దానికి ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుంది. నిన్న మొన్నటి దాకా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అంతా తూచని చెప్పకనే చెప్పింది. ఓట్ల ముందు ఓడమల్లన్న, ఓట్లయాక బోడిమల్లన్న అన్నట్లుగా 2 ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించి దొడ్డువడ్లు పండించే రైతులకు చెయ్యిచ్చింది. సీఎం రేవంత్ మీడియాతో నిర్వహించిన చిట్చాట్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన బోనస్ హామీ ఉత్త బోగసేనని, సన్నవడ్లకు బోనస్ ఇచ్చి దొడ్డు ధాన్యం రైతులకు ఇవ్వకుంటే వారి పొట్ట కొట్టినట్టేనన్న చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన బోనస్ హామీ ప్రభుత్వానికి ఆర్థిక భారమవుతుందన్న కారణంతోనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సన్నవడ్లు, దొడ్డువడ్లు అంటూ కొత్త నాటకానికి తెరతీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏటా వానాకాలం, యాసంగి కలిపి సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఏటా 1 కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 1 కోటి టన్నులకు బోనస్ ఇవ్వాల్సి వస్తే ఏటా సుమారు 5 నుంచి 7,000 కోట్ల దాకా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. కేవలం సన్నాలకే బోనస్ ఇవ్వాల్సి వస్తే మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోను కేవలం 10 నుంచి 20 లక్షల టన్నుల కన్నా ఎక్కువ కొనే పరిస్థితి ఉండదు. ఇలా అయితే కేవలం 1000 కోట్లతో కథ ముగిసిపోతుంది. అందుకే ఈ మెలిక పెడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వానాకాలమైన, యాసంగి అయినా దొడ్డువడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానాకాలంలో 30 నుంచి 40% సన్నాలు, 60 నుంచి 70% దొడ్డువడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10 నుంచి 15%, దొడ్డువడ్లు 90% సాగవుతాయి. కేవలం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, వరంగల్లోనే సన్నవడ్లు సాగవుతుండగా మిగిలిన జిల్లాలో రైతులు తమ ఇంటి అవసరాల కోసమే పండిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటే దొడ్డువడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.